గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఇది పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ప్రజెంట్ పీజీ సెకండ్ ఇయర్లో ఉన్నారో, ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ పడుతున్నారో, లేదా పీజీ నార్మల్గా అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం టీజీ నుంచి సెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది తెలంగాణలో. ఆల్రెడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇప్పుడేమో అఫీషియల్గా ఇంకో ప్రెస్ నోట్ ఫుల్ టైం టేబుల్తో రిలీజ్ చేశారు. అప్లికేషన్స్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే ఆగస్ట్ 3, నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 3, ఇంకొక 5 days టైం ఉంది, 5-6 days టైం ఉంది అంతే. సో ఈ 5-6 days తర్వాత అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనము సెట్ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని అప్లికేషన్ స్టార్ట్ అయినాక వీడియో పెడతా, అది చూసి అప్లికేషన్ చేసుకోర్రి. మనకి సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ మనం పీజీ అయిపోయాక మనం అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా చెప్పుకోవాలి అని అంటే ఈ సెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. సెట్ క్వాలిఫై అయితేనే మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్ అనే ట్యాగ్ వస్తుంది. మీరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పోస్టులు పడ్డప్పుడు అప్లై చేసుకోవచ్చు, లేదంటే గెస్ట్ ఫ్యాకల్టీ పడ్డ అప్లై చేసుకోవచ్చు. మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి టీచింగ్ సైడు సెట్ క్వాలిఫై అయితేనే. ఓకే, సో కంపల్సరీ పీజీ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళైనా పీజీ అయిపోయిన వాళ్ళైనా ఈ సెట్ క్వాలిఫై అవ్వండి, మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి జేఎల్డిఎల్ నోటిఫికేషన్స్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఈ సెట్ నోటిఫికేషన్ మనకి మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. పీజీ సెకండ్ ఇయర్ ప్రజెంట్ పీజీ అయిపోతున్న వాళ్ళు, లేదంటే ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ అయిపోతున్న వాళ్ళు, ఇప్పుడు సెకండ్ ఇయర్ పట్టే వాళ్ళైనా, లేదంటే సెకండ్ ఇయర్ అయిపోతున్న వాళ్ళైనా, ఆల్రెడీ పీజీ చేసిన వాళ్ళైనా ఎవరైనా సరే మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. లాస్ట్ డేట్ చూసుకుంటే ఆగస్ట్ 30 ఉంది. సో ఆగస్ట్ 3 నుంచి 30 వరకు మనకి లాస్ట్ డేట్ ఉంది. ఆల్మోస్ట్ ఒక ఆగస్ట్ మంత్ మొత్తం అప్లికేషన్లకు ఇచ్చిండు. అండ్ విత్ లేట్ ఫీజ్ మనకి సెప్టెంబర్ 5, సెప్టెంబర్ 10, సెప్టెంబర్ 12 ఇది విత్ లేట్ ఫీజ్ ఉంది. సో మనకి వితౌట్ లేట్ ఫీజే అప్లై చేసుకోరు, మళ్ళీ ఇష్యూ కాకుండా. సో ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. మీరు మిస్టేక్స్ ఏం చేయకండి. మీ పేరు కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, పేరెంట్స్ డీటెయిల్స్ అవన్నీ కరెక్ట్ ఎంటర్ చేసుకుని యాజ్ పర్ 10th మేము. పీజీ హాల్ టికెట్ నెంబరు, పీజీ డీటెయిల్స్ కూడా కరెక్ట్ ఎంటర్ చేసుకోరు. నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ సెప్టెంబర్ 13 టు సెప్టెంబర్ 15, అంటే 13, 14, 15, సెప్టెంబర్ 13, 14, 15 ఎడిట్ ఆప్షన్ 3 days ఉంది. హాల్ టికెట్లు ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయి? సెప్టెంబర్ 22 డౌన్లోడ్ అవుతాయి. లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అంటే 2026 సెప్టెంబర్ లాస్ట్ వీక్ మనకి సెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు కరెక్ట్ చూసుకుంటే ఆగస్ట్ మంత్ ఒకటి, నెక్స్ట్ సెప్టెంబర్లో ఒక 20 days వేసుకోరు, ఎందుకంటే లాస్ట్ వీక్ ఎగ్జామ్ పెడతా అన్నాడు కాబట్టి 50 days టైం ఉంది. సో ఈ 50 daysని మంచిగా యూజ్ చేసుకోరు. అందరికీ తెలిసిందే పేపర్ 1 50 questions, ఇది నార్మల్గా కామన్ పేపరు. సో పేపర్ 1 ఇది 50 questions కామన్ పేపర్ ఉంటుంది అన్ని సబ్జెక్టుల వాళ్ళకి. అండ్ పేపర్ 2 వచ్చేసి 100 questions. ఇది మీ సబ్జెక్టుకి సంబంధించింది. మీరు పీజీలో ఏదైతే చేసారో, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, మీరు ఏ సబ్జెక్ట్లో మాస్టర్స్ చేసారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి మనకి 100 questions వస్తాయి. అండ్ నెక్స్ట్ పేపర్ 1 కామన్ 150 questionలకి మనకైతే ఉంటుంది మొత్తం. సో ఈ 150 questionలో 50 questions కామన్ ఉంటాయి అందరికీ. 100 questions ఏమో ఎవరి సబ్జెక్టుకి తగ్గట్టు వాళ్ళ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మంచిగా ట్రై చేసుకోరి, మంచి స్కోర్ తెచ్చుకొని ట్రై చేసుకోరి. ఓకేనా? సో 150 questionsకి మంచిగా ట్రై చేసి మంచిగా ఆన్సర్ చేసి చేసుకోరి. ఒక 100 పెట్టేటట్టు ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే 100 పెడితే మంచిగా ఉంటుంది అన్నట్టు. సో ఈ 150 questionsకి 300 marks ఉంటుంది, ఎందుకంటే ఒక క్వశ్చన్కి 2 marks. సో 300 marks అయితే ఉంటుంది. కట్ ఆఫ్ వచ్చేసి 170 ఉండొచ్చు, 180 ఉండొచ్చు, లేదంటే 190 ఉండొచ్చు, 200+ కూడా ఉండొచ్చు. సో పేపర్ ఈజీ రావచ్చు, హార్డ్ రావచ్చు, కట్ ఆఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు మంచిగా ట్రై చేయరు, 200+ పెట్టుకొని ట్రై చేయరు. 150 questionలకి 100 questionల మీద పెడితే 200 marks ఈజీగా వస్తాయి అన్నట్టు. సో నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు, అందుకే మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. దెన్ ఈ ఇన్ఫర్మేషన్ పీజీలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ, పీజీ అయిపోయిన వాళ్ళందరికీ షేర్ చేయండి, పక్కా క్వాలిఫై అవ్వండి. సో ఈసారి కూడా మనకు తెలిసిందే ఉస్మానియా యూనివర్సిటీనే కండక్ట్ చేస్తుంది. సో ఆఫీస్ ఆఫ్ ద టీజీ టెట్ ఈ సెట్కి సంబంధించింది తెలంగాణ సెట్ ఆఫీసు ఉస్మానియా యూనివర్సిటీ మనకి క్యాంపస్ బ్యాక్ సైడ్లోనే ఉంటుంది. వాళ్ళే కండక్ట్ చేస్తారు. క్వాలిఫై అయిన తర్వాత కూడా వాళ్ళే వెరిఫికేషన్ చేసి వాళ్ళే మనకి సర్టిఫికేట్ అయితే ఇస్తారు. సో ఇది ఇన్ఫర్మేషన్ అప్డేట్ మనోళ్ళందరికీ షేర్ చేయండి. డన్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఓకే, బాయ్, ఆల్ ది బెస్ట్.